Hi friends, welcome to Adesh Motors. Present time మీకోసం తీసుకొచ్చిన నా దగ్గర వెహికల్స్ ఏవైతే స్టాక్ అవైలబుల్ ఉన్నాయో టోటల్ A to Z ఉన్నాయన్నమాట. సో గేర్లెస్ నుంచి అప్ టు ప్రీమియం వెహికల్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 cc ఉన్నాయి వెహికల్స్, పెద్ద వెహికల్స్, ప్రీమియం వెహికల్స్. 2019 డిసెంబర్ 20 రిజిస్ట్రేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకి జస్ట్ 5,20,000 ఉంది, స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకోటి హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 cc ఉంది, 2018 కూడా జస్ట్ 11,000 మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 4,60,000 ఉంది, ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 2018 మోడల్ స్ట్రీట్ 750 cc ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి 19,000 తిరిగింది, 4,49,000 ఉంది, ఇది కూడా నెగోషియబుల్. అండ్ ఇక్కడ చూసుకుంటే హార్లీ డేవిడ్సన్ మనకి ఇక్కడ ఐరన్ ET3 వెహికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇది వచ్చేసి 2016 మోడల్, ఇది మ్యాట్, ఇది గ్రేమ్. అండ్ ఇది వచ్చేసి మనకి 5,19,000 ఉంది, ఇది కూడా నెగోషియబుల్. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రౌన్ మ్యాట్ కలర్ లో ఉంది, ఐరన్ ET3 2017 మోడల్. ఇది వచ్చేసి మనకి 6,50,000 ఉంది, స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇంకా స్పోర్ట్ టైప్ లో 650 cc లో అంటే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ లో ఇంటర్సెప్టర్ ఉందన్నమాట, 2022 మోడల్. ఇది వచ్చేసి మనకి జస్ట్ 6,500 మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 2,85,000 ఉంది, సో స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ లో మనకి ఇక్కడ కాంటినెంటల్ ఉంది, GT కాంటినెంటల్ 650 cc క్రోమ్ కలర్ లో 2023 మోడల్. ఇది జస్ట్ 10,000 మాత్రమే తిరిగింది, వెరీ గుడ్ కండిషన్, స్క్రాచ్ లెస్ వెహికల్. అండ్ ఇది వచ్చేసి మనకి 3,75,000 ఉంది, స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 310 cc లో మనకి BMW ఉందన్నమాట, RR 310 2023-24 మోడల్. ఇది జస్ట్ 1,800 మాత్రమే తిరిగింది, స్క్రాచ్ లెస్ వెహికల్, వెరీ గుడ్ కండిషన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 3,30,000 అయితే కోర్ చేసాము, సో స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది, ఫిక్స్డ్ రేట్ అయితే కాదనమాట. సో 500 డిస్కౌంట్ 320 వరకు వస్తుంది, సో ఇంకా స్లైడ్గా నెగోషియబల్ అవుతుంది. ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. సో అలానే చూసుకుంటే అయితే మనకి ఇక్కడ స్పోర్ట్ టైప్లో అయితే మనకి ఇక్కడ బజాజ్లో చూసుకున్నట్టయితే మనకి NS 200 ఉంది, 2021 మోడల్. ఇది వచ్చేసి మనకి 1,05,000 ఉంది, స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది, ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, జెన్యూన్ రీడింగ్ అండ్ సింగిల్ ఓనర్ కండిషన్స్. అండ్ అలానే చూసుకుంటే స్పోర్ట్ టైప్లో వెహికల్స్లో చూసుకోవాలంటే మనకి ఇంకా ఇక్కడ మనకి KTMలో RC 200 ఉంది, 2016 మోడల్. ఇది అండ్ ఇది వచ్చేసి మనకి 1,28,000 ఉంది, స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది, వెరీ గుడ్ కండిషన్ ఇది కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే డ్యూక్ 200 ఉంది, లేటెస్ట్ మోడల్లో, స్క్రాచ్లెస్ వెహికల్, వెరీ గుడ్ కండిషన్, ఆరెంజ్ మ్యాక్విల్స్, ట్యూబ్లెస్ టైర్స్, డ్యూయల్ డిస్క్, డ్యూయల్ ఏబిఎస్ ఛానల్, వెరీ గుడ్ కండిషన్. అండ్ ఇది వచ్చేసి మనకి 1,79,000 అయితే కోట్ చేసాము, స్లైడ్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. సో ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ జావాలో ఉన్నాయన్నమాట. సో జావా వచ్చేసి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2023 మోడల్, అది జస్ట్ 10,000 మాత్రమే తిరిగింది. అండ్ దాని కాస్ట్ వచ్చేసి మనకి 2,05,000 ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జావాలో పరాక్ ఉందన్నమాట, 2020 మోడల్, జస్ట్ 7,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది, వెరీ గుడ్ కండిషన్. అండ్ ఇది వచ్చేసి మనకి 1,55,000 ఉంది, సో స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే జావా 42 ఉంది, రెడ్ కలర్లో, మనకి జస్ట్ 3,000 కిలోమీటర్లు మాత్రమే రన్ అయింది, ఒకటే చేమి తిరిగిన బండి. అండ్ ఇది వచ్చేసి మనకి 1,68,000 ఉంది. అదే 160 cc చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బజాజ్లో అవెంజర్ ఉంది, 160 cc, ఇది 2020 మోడల్. ఇది వచ్చేసి మనకి 88,500 ఉంది, 88,500 ఉంది, సో స్లైడ్గా నెగోషియబుల్ అయితే అవుతుంది, ఫిక్స్డ్ అయితే కాదు. సో అలానే చూసుకుంటే అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్స్లో మనకి హంటర్ 350s కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి 3 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక మోడల్ వచ్చేసి మనకి 2023 మోడల్ ఉంది, డైపర్ బ్లూలో, జస్ట్ 10,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 1,85,000 ఉంది, స్లైడ్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. అండ్ ఇది వచ్చేసి 2022 మోడల్లో ఉంది, వైట్ కలర్లో, మనకి కస్టమర్ లైటింగ్స్ కానీ మోడిఫికేషన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 1,65,000 ఉంది, ఇది కూడా లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 2022 మోడల్ ఉంది, ఈ సేమ్ మోడల్, ఇది 23-22. అండ్ ఇది వచ్చేసి మనకి 1,65,000 అయితే కోట్ చేసాము, ఇది కూడా స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది, ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. సో ప్రజెంట్ నా దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్లో అయితే మనకి ఒకటే మోడల్ ఉందన్నమాట. సో మిగతా అన్ని స్టాక్ వెళ్ళిపోయాయి. సో ప్రజెంట్ ఉన్న మోడల్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో క్లాసిక్ 350 సిగ్నల్స్ ఎడిషన్ స్టామ్ కలర్ ఉంది, ఆర్మీ కలర్లో, 2020 మోడల్. ఇది 19,000 తిరిగింది, 1,90,000 అయితే చెప్తున్నాము, సో స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ స్పోర్ట్ టైప్లో 150 cc చూసుకున్నట్టయితే ఓల్డ్ వర్షన్స్లో మనకి ఇక్కడ యమహాలో FZS ఉందన్నమాట, 2018 మోడల్ ఉంది మనకి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనకి 75,000 ఉంది, సో నెగోషియబుల్, ఫిక్స్డ్ అయితే కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో మోడల్ ఉంది, సేమ్ మోడల్ 18 మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసి కూడా సేమ్ ప్రైస్ ఉంది, 75లో ఉంది, సో ఇది కూడా తగ్గిస్తారు. అండ్ ఇప్పుడు మనం మైలేజ్ విషయానికి వస్తే మాత్రం మైలేజ్లో మనకి ఇక్కడ ఫస్ట్ హోండాలో CV షైన్ ఉందన్నమాట, 2017 మోడల్. ఇది జెన్యూన్ రీడింగ్, 23,000 తిరిగింది, వెరీ గుడ్ కండిషన్. మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను. కండిషన్ అయితే బాగుంది, ఒకటి చిమ్మి తిరిగింది, ఒరిజినల్ అనమాట కండిషన్ అయితే. అండ్ ఇది వచ్చేసి మనకి 65,000 చెప్తున్నారు, 65,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే మైలేజ్లో మనకి ఇక్కడ హోండా CB షైన్ ఉంది, 16 మోడల్ ఉంది, అండ్ ఇది 47,000 ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే బడ్జెట్లో మనకి ప్లాటినా ఉంది, 70 వరకు మైలేజ్ అనుకుంటే మనకి ప్లాటినా కూడా ఉంది, 2018 మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి 55,000 ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ప్యాషన్ ప్రో కూడా ఉందన్నమాట, 2016 మోడల్, 2016 మోడల్, 48,000 ఉంది. సో ఇది వచ్చేసి మనకి 45 వరకు వస్తుంది, ఫిక్స్డ్ అయితే కాదు. అండ్ అలా చూసుకుంటే మనకి ఇక్కడ బజాజ్లో CT 100 ఉందన్నమాట, 2016 మోడల్,
అండ్ ఇది వచ్చేసి మనకి 37,000 ఉంది. సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి 34 వరకు వస్తుంది. కండిషన్ అయితే బాగుంది, వెరీ గుడ్ కండిషన్. అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పల్సర్ కావాలనుకుంటే 150 cc మనకి ఇక్కడ 17 మోడల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 52,500 ఉందన్నమాట. సో ఇది కూడా నెగోషియబులే. ఫైనల్గా మీకు 49 to 48 వరకు వస్తుంది. అండ్ ఇక్కడ హోండాలో చూసుకుంటే అయితే ఎక్స్ బ్లేడ్ ఉందన్నమాట. హోండా ఎక్స్ బ్లేడ్ 2018 మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి 65,000లో ఉందన్నమాట. ఇది కూడా తగ్గిస్తారు, ఫిక్స్డ్ అయితే కాదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హోండాలో CB Shine 21 మోడల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 78,000 ఉంది. సో ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మీకు చూపించిన వెహికల్స్ అయితే ప్రజెంట్ స్టాక్ నా దగ్గర అవైలబుల్ ఉంది. సో ఇంకో స్టాక్ అనేది నెక్స్ట్ వీక్లో అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇది వీడియో వరకు తెవడైతే ఎండే కాదు, మనకి ఇక్కడ గేర్లెస్లో చాలా వెహికల్స్ ఉన్నాయి. సో నేను అదొకటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే సో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా అయితే విజిట్ అవ్వండి. ఆదేశ్ మోడల్స్ ఎర్రగడ్డ ఏసీ హాస్పిటల్ బిసైడ్ మెట్రో పిల్లర్ నెంబర్ 988. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు, కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను. సో ఏమైనా డౌట్ ఉంటే కాల్ పే చేయండి. సో ప్రజెంట్ మనం గేర్లెస్ దగ్గరికి అయితే వెళ్దాం. చూసుకోండి ఫ్రెండ్స్, గేర్లెస్లో చూసుకున్నట్టయితే స్టార్టింగ్ 6G మోడల్స్లో మనకి స్టార్టింగ్ మోడల్ అనమాట. 2020 మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసి 75,000 ఉంది. సో స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి 2022 మోడల్ ఇది, బ్లాక్ కలర్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 26,000 తిరిగింది, 78,000 ఉంది. ఇది కూడా నెగోషియబులే. అండ్ ఇది వచ్చేసి 2022 మోడల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 85,000 ఉంది. అండ్ ఇక్కడ మనకి వైట్ కలర్లో యాక్టివా స్మార్ట్ కూడా ఉందన్నమాట. దీనికి రిమోట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 23 మోడల్ 18,000 తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 88,500 ఉంది. స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. సో ఇప్పుడు వేరే బ్రాండ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వెస్పాలో కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వెస్పా కూడా చూసుకోవచ్చు. 2014 మోడల్ ఉంది, ఆరెంజ్ కలర్లో 34,500 ఉంది. అండ్ ఇక్కడ సిల్వర్ కలర్లో వచ్చేసి మనకి వెస్పా పైగో 2019 మోడల్ 11,000 తిరిగింది, 59,500 ఉంది. అండ్ ఇది వచ్చేసి 2019 మోడల్. అండ్ ఇది వచ్చేసి 59,500 ఉంది. ఇది కూడా నెగోషియబుల్ అవుతుంది. ఇప్పుడు మనం సుజుకిలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు సుజుకిలో చూసుకున్నట్టయితే బ్రాండ్లో మనకి ఇక్కడ USB కనెక్షన్ కూడా ఉంది. 2021 మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి డిజిటల్ మీటర్స్ 78,000 ఉంది. స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే సుజుకి యాక్సెస్ 125లో గ్రే మ్యాట్ కలర్లో ఉంది. 2019 మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసి 65,000 ఉంది. ఇది 17 మోడల్ ఇది, యాక్సెస్ 125 వైట్ కలర్లో 55,000. అండ్ ఇది వచ్చేసి హోండా యాక్టివా ఇది 2021 మోడల్ 75,000 ఉంది. అండ్ సుజుకిలో చూసుకున్నట్టయితే మనకి బర్గ్మన్ కావాలనుకున్న వాళ్ళకి బర్గ్మన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి 2023 మోడల్ ఉంది, 22,000 తిరిగింది, 93,000 అయితే చెప్తున్నాము. సో స్టార్టింగ్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. ఇప్పుడు సుజుకిలో బర్గ్మన్లో కావాలనుకుంటే మనకి సుజుకి బర్గ్మన్ కూడా ఉంది. 2023 మోడల్ ఉంది, 22,000 తిరిగింది, 93,000 అవుతుంది. నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరికైనా లేడీస్కి కావాలనుకున్న అయితే లైట్ వెయిట్ లెస్లో మనకి ఇక్కడ ప్లెజర్ ప్లస్ ఉంది. 2021 మోడల్ ఉంది, 62,500 ఉంది. ఇది కూడా నెగోషియబుల్ అవుతుంది అనమాట. అండ్ లేడీస్లో ఎవరికైనా కావాలనుకుంటే స్కూటీ పెప్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. 2021 మోడల్ ఉంది, 62,500 ఉంది. లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ స్కూటీ కూడా ఉంది ఇక్కడ మనకి. 2021 మోడల్ సేమ్ ప్రైస్లో ఉంది, 62,500 ఉంది. ఇది కూడా నెగోషియబుల్ అవుతుంది. అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ హోండా యాక్టివా 5G ఉందన్నమాట. 2018 మోడల్ 5G బ్లాక్ కలర్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 58,000 ఉంది. ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే హోండా యాక్టివా 6Gలో మనకి 22 మోడల్ ఉందన్నమాట. మెరూన్ కలర్లో స్క్రాచెస్ వెహికల్ మీరు కండిషన్ అండ్ అవుట్లుక్ కూడా చూసుకోవచ్చు, నీట్ కండిషన్ ఉంది. 83,000 ఉంది. అండ్ నెగోషియబుల్ ఉంటుంది. ఇక్కడ మనకి BS4లో అయితే మనకి 18 మోడల్లో 4G ఉందన్నమాట, 55,000. అండ్ ఈ గ్రే మ్యాట్ కలర్లో ఉంది, 2018 మోడల్ 5G ఇది. ఇది కూడా 58,000 ఉంది. అండ్ ఇది వచ్చేసి సిల్వర్ కలర్, ఇది కూడా 18 మోడల్ 58,000 ఉంది. ఈ 2016 మోడల్ 3G స్టార్టింగ్ మోడల్ అనమాట మన దగ్గర. అండ్ ఇది వచ్చేసి 47,500 ఉంది. అండ్ ఇది వచ్చేసి యాక్టివ్ ఉంది 3G 2015 మోడల్. ఇది వచ్చేసి 45,000 ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది కూడా సేమ్ మోడల్, ఇది కూడా 2015 మోడల్ 3G. అండ్ ఇది కూడా సేమ్ 45,000 ఉంది. ఈ 2017 మోడల్ 4G అనమాట. ఇది వచ్చేసి మనకి 52,500 ఉంది. సో ఫైనల్ మీకు 48 వరకు వస్తుంది. ఇక్కడ యాక్టివ్ 125 చూస్తుంది, 18 మోడల్ది 55,000 ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 18 మోడల్ 5G ఉందన్నమాట. ఇది కూడా సేమ్ 58,000 ఉంది. స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. సో ఇవే మనకి గేర్లెస్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే స్టాక్ ఇదే. అండ్ ఇంకా స్టాక్ అయితే మనకు వస్తుంటుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, అప్ టు మనకి గేర్లెస్ నుంచి అప్ టు టాప్ ప్రీమియం వెహికల్స్ వరకు అయితే మాట్లాడుకున్నాము, చూపించుకున్నాము. సో ఇవే కాదు, ఇంకో స్టాక్ మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా ఎవరికైనా కావాలనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తే నెంబర్ కూడా కాల్ అప్ చేయండి. అండ్ అందరికీ తెలుసు కదా, ఆదేశ్ మోటార్స్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ ESI హాస్పిటల్ బిసైడ్ మెట్రో పిల్లర్ నెంబర్ 988 అనమాట. సో ఇన్స్టాల్ ఐడి కూడా ఉంటుంది, adeshmotors.in అని చెప్పేసి. సో కంపల్సరీ అయితే ఫాలో అప్ అయితే చేయండి, ఓకేనా. అండ్ ఈ చాలా తరపు నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఉంటుంది. అది మీరు ఇక్కడికి వచ్చాక మాట్లాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ అండ్ సపోర్టింగ్ ఫర్ అస్.